ఇల్లు పోతే నా బాధ్యత, నా ఇల్లు ఇస్తాం మీకు. నీ బిడ్డను ఎందుకు భయపడుతున్నావు? మీ ఇంటి మీద, మీ ఫ్లాట్ మీద, మీ ఆస్తుల మీద సర్వాధికారాలు మీయే. మీ బిడ్డగా, ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నేను మాట ఇస్తున్నా. ఈరోజు యారుట పట్టణంలో బీసీ కాలనీ యాదగిరిపల్లి మార్నింగ్ వాక్ ద్వారా గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బీజేపీతో పాటు మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో యారుట పట్టణ ప్రజలంతా కూడా భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీని ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో గతంలో 1908 యాక్ట్ 22 ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి దేవస్థాన భూములు కానీ, ఎండోమెంట్ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో ఆ యాక్ట్ ప్రకారం వాటిలో ప్రొబిట్లో పెట్టడం వల్ల ఆ ప్రొబిట్లో ఉన్నటువంటి గతంలో ఏదైతే పేదలకు కాంగ్రెస్ పార్టీ పంచినటువంటి ఇండ్లు ఈ బీసీ కాలనీ 1990లో అప్పటి ప్రభుత్వం పంచితే దీని మీద ఒక దుష్ప్రచారం చేసి ఇలా ప్రొబిట్లో ఉన్న అన్ని కూడా ఇండ్లు కూలగొట్టదు ప్రభుత్వం, ఇవన్నిటిని ప్రభుత్వం గుంజుకుంటుందని దుష్ప్రచారం చేసి మరి ఆ టీఆర్ఎస్ గుండాలు, బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఆ సోషల్ మీడియా ద్వారా ఇక్కడ సంబంధించినటువంటి ఓనర్లకు భయభ్రాంతుల గురి చేసి 2 రోజుల నుంచి వాళ్ళ అన్నం తినకుండా, నిద్రపోకుండా, మంచినీళ్ళు కూడా ముట్టకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే పేదోళ్లకు సంక్షేమం, కూడు గూడ నీడ ఇచ్చే ప్రభుత్వం. గత 10 ఏళ్లుగా ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ ఇలా సొంతింటి కళ నెరవేరుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది. మొన్న మున్సిపాలిటీలో తిరుగు లేకుండా భారీ మెజార్టీ తోటి ఇలా మొత్తం సీట్లు గెలుచుకుందనే ఉద్దేశంతో అక్కస్తోటి ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదోళ్లకు సంక్షేమం అందిస్తుంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావద్దు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోవద్దు అని చెప్పి వాటిని ప్రొబిట్లో పెడితే మా భూములన్నీ గుంజుకుంటున్న ఒక దుష్ప్రచారం చేసి దాని మీద తహసీల్దార్ సంతకం ఉంది, కలెక్టర్ సంతకం ఉంది. అంటే ఎవరైతే పేరుందో ఆ భూమి కానీ, అక్కడ ఫ్లాట్ కానీ, ఆ ఇల్లు కానీ సర్వాధికారాలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకి ఇంటి పర్మిషన్ ఇచ్చినాం, నల్ల పర్మిషన్ ఇచ్చినాం, అక్కడ కరెంటు పర్మిషన్ ఇచ్చినాం, ఆ గల్లీలో సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం, వాటర్ సప్లై ఇస్తున్నాం, అన్ని రకాల వాళ్ళు ట్యాక్స్ కూడా కడుతున్నారు. అయినా కొంతమంది పని కట్టుకొని మీ ఇండ్లు పోతాయని చెప్పి గత 2 రోజుల నుంచి ప్రచారం చేస్తుంటే ఈరోజు మార్నింగ్ వాక్ ద్వారా ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, సంబంధిత తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, ఇంకా అన్ని పార్టీల నాయకులు కూడా కూడగట్టి ప్రతి ఇంటికి నేను భరోసా ఇస్తున్నా, హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఇంకా సంక్షేమాలు అంతే తప్ప ఎవరి ఇల్లు గుంజుకోవాలనే ఉద్దేశం ఎవరికి లేదు. వాళ్ళ దుష్ప్రచారం మీరు నమ్మొద్దు. మీ బిడ్డగా, బీ లైలేగా నేనున్నా. ఇక్కడ మీకు ఏదున్నా నన్ను అడగండి. కానీ సోషల్ మీడియా చూసి మీరు భయభ్రాంతులకు గురి కావద్దు. ఇలా గురి చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మా ఇల్లు పోతుందంటే ఒకరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, ఒకరు ఇబ్బంది పడతారు, ఒకరు అనారోగ్యం పాలవుతారు. దీనికంతా మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే ఇక్కడ తహసీల్దార్ గారికి, కమిషనర్ గారికి, సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రచారాన్ని మీరు కూడా నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళకి సంక్షేమం చేసే పార్టీ. యారుట పట్టణంలో నేను మీ బిడ్డగా బాట ఇస్తున్నా. ఆంగ్లం భూమి కూడా, ఈంచు భూమి కూడా ఎవరు గుంజుకోరు, ఎవరు తీసుకోరు. మీ ఇంటి మీద, మీ ఫ్లాట్ మీద, మీ ఆస్తుల మీద సర్వాధికారాలు మీయే. మీ బిడ్డగా, ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నేను మాట ఇస్తున్నా. మీరంతా ధైర్యంగా ఉండాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది 22 యాక్ట్ ప్రకారం 1908 గవర్నమెంట్ ఇచ్చినట్టు లిస్ట్ ఉంది తప్ప ఆ గవర్నమెంట్ లిస్ట్ ఎవరెవరు బెనిఫిషియరీ ఇచ్చింది తప్ప మీ ఇల్లు ఎవరు గుంజుకోరు, మీ ఇల్లు ఎవరు అది కాదు. నేను ఎందుకొచ్చి ఇప్పుడు అంటే గతంలో ఒక్క నిమిషం ఎంఆర్ఓ గారు ఆయన ప్రభుత్వ అధికారి ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు మాత్రమే వచ్చింది. మీ పేర్లు ఉన్నంత మాత్రం మీ పట్టా సర్వే రద్దు కావు, ఎక్కడికి పోవు. యాసిడ్ అంతే ఉంటుంది, మీ దేనికైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది గ్రూప్లలో ఎట్లా పెట్టిండ్రు మరి కావాలని చెప్పి పెట్టుకోవచ్చు కోసమే వచ్చినా మీ గురించి మాట్లాడతా. కానీ మీరు ఏదో మా ఇల్లు పోతుంది, మా ఇల్లు కూలగొడతానని భయభ్రాంతులకు పోవద్దు. మన ప్రభుత్వం వచ్చింది, గతంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే వచ్చింది.
వాళ్ళు మొన్న ఓడిపోయిన వాళ్ళు అదే మేము ఓడిపోయినాం ఏ రకంగా చేయాలనేది ఉద్దేశం చేస్తారు తప్ప ఒక్క ఇల్లు పోతే నా బాధ్యత నా ఇల్లు ఇస్తాను మీకు. నా బాధ్యత ఒక గుంట కాదు, మీ ఇంటికి టచ్ చేస్తే నన్ను పట్టుకోరు. నేను ఇన్న ఉంటా కదా, నా ఇల్లు ఉంటుంది కదా. అరే 2008 100% ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండరు. ఎవరు చెప్పారు మీకు పోద్దని? ఏం కొండ వాళ్ళకి ఏం పని లేదు. తిన్న తరగక ఇట్లా పెడుతున్నారు. మన ప్రభుత్వానికి బదనాం చేయాలి. పేదోడికి భూమి ఇచ్చిందే మనం, పేదోడికి ఇల్లు ఇచ్చిందే మనం, పేదోళ్ళని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. నేను ఉండగా నీ బిడ్డను ఎందుకు భయపడుతున్నావు? ఇంత పెద్ద ప్రమాణం లేపింది ఎందుకు ఉంచుకుంటారు? ఎవడా చెప్పింది? ఇంకా లేనోళ్ళకి ఏమన్నా అమ్మా, లేనోళ్ళకి ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని నాది. ఎవరికి ఉంటే జాగ్రత్త కజం జాగ్ కూడా పోదు. మీరు ధైర్యంగా ఉండుర్రి. అవన్నీ ఉట్టిముచ్చెట్లు నేను ఉన్నా కదా. కాదు మీకు నేను అండ ఉంటా. ఒక్కది కూడా పోదు. ప్రభుత్వం అది కాదు. ఇంకా లేనోళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం, లేనోళ్ళకి జాగాలు వస్తున్నాం. ఎవరైనా తప్పది. మీరు ఇంకా 10 మంది మన ప్రభుత్వం ఉంది. ఐలాండ్ ఉండవు. ఎక్క ఇల్లు ముట్టుకుని ముచ్చట్లేదు. మీ ఇంటికి వస్తే నా ఇంటికి వచ్చినట్టే నేను ఉంటా మీకు అంట. మీరు అందరూ ఎందుకు నిద్రపోరమ్మా? భూకంపం వస్తుందా లేకపోతే పెడతారు వాళ్ళ మీద కేసు చేసి మనం అరెస్ట్ చేయాలి. భయభ్రాంతులు పెడతారు, హార్ట్ అటాక్లు వస్తాయి. వాళ్ళు ప్రభుత్వం ప్లాట్ ఇవ్వచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చినా వాళ్ళు కాయకష్టం చేసుకొని 10 లక్షలు 5 లక్షలు బట్టి ఇంత ఇల్లు కట్టుకున్నారు. దాని మీద ప్రభుత్వానికి కానీ ఎవ్వరికి హక్కు లేదు. నేను ఒక ప్రభుత్వ విప్గా చెప్తున్నా. ఎమ్మెల్యే సరే, మీ ఇంటి మీద సర్వాధికారులు మీ ఇంటి మీద ఎవడు వచ్చేది లేదు, చేసేది లేదు. ఎవడైనా తప్పుగా సోషల్ మీడియా పెడితే వాడిని ఇమ్మడే అరెస్ట్ చేయాలి. నువ్వు కేసు మీద బుక్ చేయి, వాడిని కేసు పెట్టేసి ధర్నా ఉంది, అది ఉందని ఒక ఎమ్మెల్యే గారు ఇల్లు తిరుగుతున్నాడు. మీరు ఆయన ఇంటికి పోయారు, ఎవరైనా వచ్చిర్రా? వచ్చి తిరుగుతున్నట్టు అర్థమైంది. ఎవడైనా బీజేపీ వాడు, టీఆర్ఎస్ వాడు కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ ఆరి జెండాలు పట్టుకొని తిరుగుదామంటే మాత్రం ఆయన దగ్గర కొబ్బడి వచ్చినా మేము చేయని ముందే చెప్తున్నా. ఎలా నా పేరు వచ్చింది అంటున్నావు? నీకు అక్కడ పట్టలేదు, నీ పేరు ఎట్లా వచ్చింది? నీకు అది రెగ్యులర్ అయినట్టు లెక్క, నీ పట్ట వచ్చినట్టు లెక్క. ఇప్పుడు అందరు భయపడుతున్నారు కదా. మనకు ఎక్కడ పోయినా కూడా ఈ జాగా ఉపయోగపడదు. ఇల్లు కూడా నీది కాదు, ఏదో భాగ్యవాసంగా ఉంటావు. రేపు పొద్దున గవర్నమెంట్ ఎప్పుడు వచ్చి ఖాళీ చేయమన్నా కూడా మీరు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఒక ఉద్దేశం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ 20 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, దాని మీద సర్వ అధికారులు లేకుంటాయి. గవర్నమెంట్ కూడా అధికారులు లేవు. నేను గవర్నమెంట్ మనిషే కదా, తహసీల్దార్ గవర్నమెంట్ మనిషే కదా, కమిషనర్ గవర్నమెంట్ మనిషే కదా. మేము ఎందుకు వచ్చినాం? ఇది గిట్టనోళ్ళు మొన్న ఇక్కడ ఓడిపోయినామని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు. 1908 దీన్ని యాక్టివ్ చేసారు 22 చట్టం ప్రకారం. గతంలో ఎంతమందికి ఇచ్చినామని ఒక లిస్ట్ పెట్టి తప్ప ఇవాళ కొత్త లిస్ట్ చేసేది కాదు. ఈ దాని మీద సర్వాధికారులు మీకే ఉంటాయి. ఎవరన్నా ఒక గజం పోతే, నేను చెప్తున్నా, గజం పోతే నా బాధ్యత. మీ ఇండ్లు పోవు, మీ ఇంట్లోకి ఎవరు రాడు. మన ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ అంటేనే పేదోళ్ళకి ఇచ్చేది. ఒక్క ఇల్లు కాదు. మీరు భయపడకురి, ధైర్యంగా ఉండు.